అబ్బా నాకు బోరు కొడుతుంది. తాతయ్య నాకు బోరు కొడుతుంది, ఒక కథ చెప్పవా? మనం కూడా తాతయ్య దగ్గరికి వెళ్ళి కథ విందాం. పిల్లలు, ఈరోజు మనం ఒక భక్తుడు తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలకు సేవ చేసి వారి ఆరోగ్య సమస్యలను ఎలా తీర్చాడో తెలుసుకుందాం. ఈ కథ పేరు సేవాఫలం. పూర్వం చోళరాజ్యంలో విశ్వమయ ఆచార్య అనే భక్తుడు ఉండేవాడు. అతనికి ఎల్లప్పుడూ ఆ రాజ్యంలోని చుట్టుపక్కల ఉండే గ్రామంలోని ప్రజల అనారోగ్య సమస్యలు తీర్చాలనే దృఢ సంకల్పం ఉండేది. అది ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు. విశ్వమయ ఆచార్య శ్రీ విరాట్ విశ్వకర్మను గురించి 10 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. సృష్టికర్త విరాట్ విశ్వకర్మ తన ఎదుట ప్రత్యక్షమైనాడు. విశ్వమయ, నీ తపస్సుకు మెచ్చాను, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. భగవంతుడు ప్రత్యక్షమైన సంతోషంలో తాను అడుగుదామన్న కోరిక మర్చిపోయి తనకు సంజీవిని జలం ప్రసాదించమని అడిగాడు. దానికి భగవంతుడు, విశ్వమయ, సంజీవిని జలం ఇవ్వటం సాధ్యపడదు, అది సృష్టి విరుద్ధం, దీనివలన సమస్యలు వస్తాయని భగవంతుడు నచ్చజెప్పాడు. ఆ సమయంలో విశ్వమయ ఆచార్య తన ఆలోచన గుర్తుకు వచ్చింది. వెంటనే, స్వామి, నాకు ఆరోగ్య జలం ప్రసాదించండి, దానితో ప్రజలకు సేవ చేసుకుంటాను అన్నాడు. భగవంతుడు తదాస్తు అని దీవించి అంతర్ధానమయ్యాడు. విశ్వమయ ఆచార్యకి ఒక రాగి జలపాత్ర దొరికింది. ఆ జలమే ఆరోగ్య జలం. ఆ పాత్రలోని జలం ఎంత ఉపయోగించినా పాత్ర ఎప్పుడూ జలంతో నిండుగా ఉంటుంది. విశ్వమయ ఆచార్య సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వెళుతూ దానిని పరీక్షించాలని అనుకున్నాడు. మార్గమధ్యంలో కాలినొప్పుతో కుంటుతున్న కుందేలు పిల్ల మీద ప్రయోగించాడు. దాని బాధ క్షణంలో మటుమాయమైపోయింది. విశ్వమయ ఆచార్య ఊరి చివర ఒక ఆశ్రమం నిర్మించుకొని కొంతమంది శిష్యులను చేర్చుకొని ఈ ఆరోగ్య జలం గూర్చి తెలియజేసి గ్రామాన ప్రచారం చేశాడు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు అనారోగ్య సమస్యలను తీర్చి ఆరోగ్యం ప్రసాదించాడు. తాను జీవించి ఉన్నంతకాలము ఇలా రోగులకు సేవ చేస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదించు తనువు చాలించిన పిదప అజానలోకం చేరుకున్నాడు. తన శిష్యులు ఈ కార్యక్రమాన్ని తమ గురువుగారి అనంతరం కొనసాగించారు. ఇప్పుడు మనం ఈ కథలోని నీతి చెప్పుకుందాం. నిస్వార్థంగా సేవ చేసిన ఈ భక్తుడు తనువు చాలించిన పిదప అజానలోకం చేరుకున్నాడు. ఒక వాక్యంలో ఈ కథలోని నీతి చెప్పుకోవాలంటే, నిస్వార్థ సేవ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇదే ఈ కథలో నీతి.